ఏం చేస్తాండారబ్బా అంతా? ఎండాకాలం వచ్చిందంటే ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. అందులో చల్లగా ఉండేవి తాగబుద్ధి అవుతుంది. మన మైండ్ మాత్రం మాట్లాడకుండా కూల్ డ్రింక్స్ మీదకి మల్లుతుంది. ఇది ఎట్లుంటుందంటే కొరివితో తల గోక్కోవడం అన్నట్లు ఉంటుంది. ఇదంతా ఎందుకబ్బా మనకి? ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ జ్యూసులు చేసుకుంటే చల్లగా తాగినట్లు ఉంటుంది, దప్పిక తీరుతుంది, అందం ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈరోజు 2 జ్యూసుల్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తా పదండి. ఫస్ట్ దానిమ్మ జ్యూస్ని చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దానిమ్మకాయలని నీట్గా ఒలుచుకొని కప్పు దానిమ్మ గింజల్ని తీసుకున్నా. ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని టేబుల్ స్పూన్ షుగర్ని వేస్తున్నా. మీరు ఈ ప్లేస్లో తేనెనైనా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్వీట్నెస్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. 1/4 స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్, నల్లుప్పు, ఇది మాత్రం తప్పకుండా వేసుకోండి. దీన్ని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇవి మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టండి. ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఫిల్టర్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని పోసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం ఉండిపోతుంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి జలపరిచి పోసుకోండి. స్పూన్ తీసుకొని జ్యూస్ అంతా నీట్గా ఫిల్టర్ అయ్యేలా చేసుకోండి. ఇలా పిప్పి మాత్రమే మిగిలే వరకు నీట్గా వడగట్టుకోవాలి. మనం ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ ఇది. దీన్ని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని 4-5 పుదీనా ఆకులను వేసుకుంటున్నా. దీనివల్ల జ్యూస్కి మంచి ఫ్రెష్నెస్ వస్తుంది. ఒక లెమన్ స్లైస్ని వేస్తున్నా. దీనివల్ల దాహం తీరుతుంది, పులుపు ఉండనట్లుంటుంది. 2 ఐసు ముక్కలను వేస్తున్నా. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న దానిమ్మ జ్యూస్ని గ్లాసులకు పోసుకొని పుదీనా లెమన్ స్లైస్ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అయిన దానిమ్మ జ్యూస్ రెడీ. దానిమ్మని ఒలుచుకొని తినడానికి బద్దకించే వాళ్ళు ఇలా హ్యాపీగా జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ని చేసుకుందాం. గ్రేప్స్ని కాడలు లేకుండా ఇలా నీట్గా ఒలుచుకోవాలి. ఇవి 1/4 కేజీ కన్నా ఎక్కువే ఉన్నాయి. గ్రేప్స్కి మందులు ఎక్కువ కొడతారు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసి రాళ్ళుప్పుతో చేసిన సాల్ట్ని వేసుకుంటున్నా. మీరు మామూలు సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవడం వల్ల పెస్టిసైడ్స్ని క్లీన్ చేస్తుంది. ఉప్పు నీళ్ళల్లోకి బాగా కరిగేటట్లు కలుపుకోండి. ఈ నీళ్ళల్లోకి ద్రాక్షని వేసుకొని ద్రాక్షని లైట్గా రబ్ చేసినట్లు చెయ్యండి. దీనివల్ల ద్రాక్ష నీట్గా క్లీన్ అవుతుంది. 10 నిమిషాల పాటు ద్రాక్షని ఇలా వదిలేయండి. 10 నిమిషాల తరువాత ద్రాక్షని రబ్ చేసినట్లు చెయ్యండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. ద్రాక్షని నీళ్లు లేకుండా వడగట్టుకోండి. ఇట్లా క్లీన్ చేసుకున్న ద్రాక్ష పైన నీళ్లను పోసుకోండి. మళ్ళీ ఒకసారి క్లీన్ అయిపోతుంది. జ్యూస్ చేసుకునేకి మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసుకున్న గ్రేప్స్ వేయండి. టేబుల్ స్పూన్ షుగర్, 1/4 స్పూన్ బ్లాక్ సాల్ట్, నల్లుప్పు. గ్రేప్స్ మెత్తగా నలిగేలా మిక్సీ పట్టాలి. మన గ్రేప్ జ్యూస్ రెడీ అయ్యింది. జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాం. ఒక స్పూన్ తీసుకొని లిక్విడ్ అంతా ఫిల్టర్ అయ్యి పిప్పి మిగిలే వరకు వడగట్టుకోండి. ఇట్లా పిప్పి సపరేట్ అయ్యే వరకు ఫిల్టర్ చేసుకోవాలి. గ్లాస్ తీసుకొని 2 ఐస్ ముక్కల్ని వేసుకుంటున్నా. వడగట్టుకున్న జ్యూస్ని గ్లాసులోకి పోసుకోండి. ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ అయిన గ్రేప్ జ్యూస్ రెడీ. కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఫ్రూట్ జ్యూసులు చేసుకుంటే విటమిన్స్ అందుతాయి, స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఈ 2 జ్యూసులు మీకు నచ్చినాయనే అనుకుంటా. మీకు ఏ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.